సుహాస్ హీరోగా నటించిన హే బలవంత్ ఇప్పుడు G5లో స్ట్రీమింగ్ అవుతుంది. సిచ్యువేషనల్ కామెడీతో మూవీ చాలా బాగుంది. మూవీ రివ్యూలోకి వెళ్తే చిన్నప్పటి నుంచి తన నాన్న నరేష్ బిజినెస్ని టేక్ ఓవర్ చేయాలనుకునే హీరో సుహాస్. తన నాన్నకి ఇష్టం లేకపోవడం వల్ల హైదరాబాద్లో చదివిస్తాడు. హైదరాబాద్ నుంచి వచ్చాక తన వాల్యూ ప్రూవ్ చేసుకొని బిజినెస్ టేక్ ఓవర్ చేసుకోవాలి అనుకుంటాడు. తన వాల్యూ ప్రూవ్ చేసుకోవడం కోసము NGO మిత్ర హీరోయిన్ శివానితో కలిసి లాస్ట్లో ఉన్న బిజినెస్కి ఐడియాస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. కానీ సడన్గా వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ రావడం వల్ల వాళ్ళ నాన్న బిజినెస్ని మన హీరో టేక్ ఓవర్ చేయాల్సి వస్తుంది. ఆ బిజినెస్ ఏంటి అంటే ఒక రెడ్ లైట్ ఏరియాలో లాడ్జ్. అప్పటి వరకు హీరోలో ఉన్న నాన్న ఒక్కసారిగా జీరో అయిపోతాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే సుహాస్ ఆ బిజినెస్ని టేక్ ఓవర్ చేస్తాడా లేదా, చేసినాక దాన్ని అలానే నడిపించాడా లేదా మార్చడానికి ఏమైనా ట్రై చేశాడా, ఇది మొత్తం స్టోరీ. ఫస్ట్ హాఫ్ చాలా స్మూత్గా ఫన్ ఎలిమెంట్స్తో ఈజీగా వెళ్ళిపోతుంది. కామెడీ టైమింగ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సిచ్యువేషనల్ కామెడీ అయితే సూపర్ ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్ డిజైన్ చేశారు. సినిమాలో బెస్ట్ హై ఇంపాక్ట్ మూమెంట్ అది. సెకండ్ హాఫ్ స్టోరీ పక్కన పెట్టి బోల్డ్ ఇష్యూస్ని హైలైట్ చేయడానికి ట్రై చేశారు. కానీ కొన్ని సీన్స్ వల్ల సినిమా ఇంపాక్ట్ కొంచెం తగ్గింది. పర్ఫార్మెన్స్కి వస్తే సుహాస్ యాక్టింగ్ చాలా బాగుంది, కానీ కొన్ని చోట్ల ఫేస్ చాలా డల్గా కనిపించింది. శివాని డీసెంట్ పర్ఫార్మెన్స్, రోల్కి జస్టిస్ చేసింది. నరేష్ యాజ్ యూజువల్గా టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బాబు మోహన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది కానీ డైలాగ్ లేకపోవడం మైనస్. సుదర్శన్ నెల్లూరు స్లాంగ్లో వన్ లైనర్స్తో హైలైట్ ఆఫ్ ది ఫిల్మ్గా నిలిచాడు. అండ్ సిచ్యువేషనల్ కామెడీ చాలా బాగుంది. ఫైనల్ వర్డిక్ట్ సినిమా ఓవరాల్గా వన్ టైం వాచబుల్, కానీ లాస్ట్ 40 minutes కొంచెం డిసప్పాయింట్ చేస్తాయి. ఓవరాల్గా కాన్సెప్ట్ బాగుంది, ఎగ్జిక్యూషన్ కూడా ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మూవీ చూసుంటే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసము, నా ఫ్యాట్ టు ఫిట్ జర్నీ కోసము బికమింగ్ బక్వాడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.